దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట, ఏ కష్టముల గుండా మీరు ప్రయాణము చేస్తున్నారు? కొన్ని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉన్నారా? తల్లిదండ్రులతో సహా విడిచిపెడుతూ ఉన్నారా? ఒంటరి ప్రయాణము చేస్తున్నారేమో, ఒంటరిగా వేదన అనుభవిస్తున్నారేమో, పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయా? కృంగిపోయిన పరిస్థితులు గుండా నడుస్తున్నారేమో. ఈ ఉదయము దేవుడు మాట్లాడుతున్న మాట, తల్లైనా అర్థం చేసుకోదేమో, తండ్రైనా అర్థం చేసుకోడేమో, గనుక అటువంటి పరిస్థితులు అంటూ ఉన్నాడు. దేవాతి దేవుడే వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఏమని? నా తల్లిదండ్రులు నన్ను విడిచినా నన్ను చేరదీసేవాడు ఆయనే కదా. అవును ప్రియులారా, దేవుడిచ్చిన బహుబలమైన మాట, నేను నిన్ను చేరదీస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. చేరదీసేవాడు ఒకడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను నమ్మండి. ధైర్యముతో, విశ్వాసముతో నిలబడితే దేవుని కార్యము జరిగిద్ది. ప్రియులారా, అందరూ విడిచిపెట్టేశారు యేసేపుని. నానెవరు లేని ప్రదేశములైన కృంగిపోతున్న సమయాలవి. ఆయనను దేవుని వైపు చూశాడు గనక దేవుడు ఆయన చేరదీసి ఐగుప్తు దేశానికి ప్రధానిగా మార్చాడు. అనేక మందికి ఆహారం ఇచ్చే గొప్ప వ్యక్తిగా దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, గొప్ప దీవెన ఆయనకి ఇచ్చాడు. ఈ దినాన్న నాకెవరు లేరు, నా తల్లిదండ్రులు కూడా నన్ను విడిచిపెట్టేస్తానని బాధ పెడితే దేవుని వాగ్దానం చెప్తూ ఉంది, తల్లిదండ్రులు విడిచినా నేను నిన్ను చేరదీస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. ఆ వాగ్దానం పొందుకొని ఆయన కొరకు జీవిందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాము. నాయన ఉదయకాలము బలమైన మాట చేత మమ్మలను ఆదరించినందుకు, ధైర్యపరిచినందుకు స్తోత్రం. తల్లి తండ్రి విడిచినా నేను నిన్ను ఉన్నాను, నేను చేరదీస్తానని వాగ్దానము చేశావు. ఆ వాగ్దానం ప్రభా నీ సన్నిధానములు పొందుకొని నిలబడి మరలా నాయన విశ్వాసములు బ్రతకటానికి, నీ రాజ్యమునకు వారసుగా మారటానికి కృపనిమ్మని, ప్రతి అవసరత మీ కృపచేత నాయన మాకు అనుగ్రహించి తీర్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.